ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓ నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఆధ్యాత్మికతపరంగా వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి మాధవమాసం అని పేరు కూడా ఉంది. వైశాఖమాస మహాత్మ్యం గురించి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన వైశాఖమాసంలో రోజూ పుణ్యదినమే. అయితే ఈ వైశాఖమాసంలో శ్రీమహావిష్ణువుని ఎలా పూజించాలి? ఈ మాసంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, వైశాఖమాసం యొక్క విశిష్టత ఏంటి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖమాసం అని పేరు వచ్చింది. వైశాఖమాసంలో శ్రీమహావిష్ణువును, సూర్యభగవానుడిని ఆరాధించడం ద్వారా తెలిసి లేదా తెలియక చేసిన అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. మాసాలు అన్నింటికంటే వైశాఖమాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసీ దళాలతో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని కలిపి పూజించిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలలో తెలుపబడింది. వైశాఖమాసం మొదలుకుని 3 నెలలపాటు శ్రీమహావిష్ణువు భూమిమీద సంచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఎక్కువగా ఒంటిపూట భోజనం చేస్తూ శ్రీమహావిష్ణువుని పూజిస్తారు. వైశాఖమాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి. ఈ మాసంలో పరమేశ్వరుడికి ధారపాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే శుభఫలితాలు పొందుతారు. రావిచెట్టు మొదళ్లను ఎక్కువ మొత్తం నీటితో తడిపి ప్రదక్షిణలు చేసిన వారికి పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయి. వైశాఖ మాసం యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దానధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం. తీర్థయాత్రకు వెళ్లి స్నానం చేయలేనివారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసి ఇంట్లో స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల తీర్థస్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, యమునా మొదలైన పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువలలో, చెరువులలో, బావుల దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖమాసం మొత్తం నదీ స్నానం చేయలేనివారు కనీసం 3 రోజులు అయినా నదీ స్నానం చేయాలి. ఆ 3 రోజులు శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణుడిని తులసి దళాలతో ఆరాధించాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉండాలి. దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్టమని ధర్మశాస్త్రం చెబుతోంది. ఫలితంగా అనేక యాగాలు చేయడం ద్వారా ఎంత పుణ్యం లభిస్తుందో ఆ నారాయణుడు అంత పుణ్యాన్ని ఇస్తాడని చెబుతారు. విష్ణు సహస్రనామ పారాయణకు వైశాఖమాసం చాలా ప్రస్తుతమైనది. వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించేవి అంటే నీరు, గొడుగు, విసనకర్ర, చెప్పులు దానం చేయడం అత్యంత శ్రేష్టం. వైశాఖమాసంలో అక్షయతృతీయ, పరశురామ జయంతి, ఆదిశంకర జయంతి, భగవద్రామానుజ జయంతి, నారసింహ జయంతి, సత్యనారాయణ స్వామి కళ్యాణం, మోహిని ఏకాదశి, హనుమాన్ జయంతి, బుద్ధపూర్ణిమ, సంపత్ గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి. అందువల్ల అత్యంత పుణ్యప్రదమైన మాసాలలో వైశాఖమాసం ఒకటి. ఈ మాసంలో చేసే ఒక్కో దానం ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం, గొడుగు మరియు పాదరక్షలు, మంచినీళ్లు దానం చేస్తుంటారు. ఇక ఈ కాలంలో కాసే మామిడి పండ్లను కూడా దానం చేస్తుంటారు. మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరికైనా దానం చేసిన తరువాతనే వాటిని రుచి చూడటం చేస్తుంటారు. కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి బ్రాహ్మణులకు దానం చేసి ఆ తరువాతనే తాము తీసుకుంటారు. ఈ విధంగా వైశాఖమాసంలో మామిడి పండ్లను దానం చేయడం వలన పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసిన వారికి ఆ పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు. అందువలన ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మరిచిపోకూడదు. ఈ మాసంలో సంధ్యావందనాలు ఆచరించి శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించాలి. వైశాఖమాసం మొదలుకొని 3 నెలలపాటు శ్రీహరి భూలోకంలో విహరిస్తారని, అత్యంత ప్రీతికరమైన తులసీదళాలతో పూజించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలు, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖమాసం బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుతారు. చైత్ర పూర్ణిమను కూడా హనుమాన్ జయంతిగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. వైశాఖమాసంలో చేయవలసిన పనులు. వైశాఖమాసంలో తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించే ఆచారం ఉంది. పురాణాల ప్రకారం వైశాఖమాసంలో సూర్యోదయానికి ముందు లేచి తులసి మొక్కకు నీరు సమర్పించాలి. తులసి పూజ అనంతరం మొక్క కింద ఒకవైపు నెయ్యి దీపం వెలిగించాలి. అయితే సాయంత్రం పూట మాత్రమే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి.
ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. వైశాఖాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు, మరియు ఈ మాసం మొత్తం విష్ణువు, పరశురాముడు, నరసింహ, కూర్మ, వరాహ మరియు బుద్ధుని అవతారాలను పూజిస్తారు. వైశాఖ మాసంలో అన్నదానం, నీరు దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. అయితే ఈ సమయంలో నీరు, మామిడి, బెల్లం, నువ్వులు దానం చేస్తే జాతకంలో ఉన్న పితృదోషం తొలగిపోతుంది. అక్షయతృతీయ వైశాఖమాసంలోనే వస్తుంది, మరియు ఇది శుభకార్యాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు వివాహం, నిశ్చితార్థం, బంగారం, వెండి లేదా వాహనం కొనుగోలు గురించి ఆలోచిస్తున్నట్లయితే వైశాఖమాసంలో అక్షయ తృతీయ రోజున ఈ పని చేయండి. ఇది మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటే వైశాఖమాసంలో జంతువులు మరియు పక్షులకు ఆహారం మరియు నీరు ఏర్పాటు చేయండి. నిరుపేదలకు గొడుగు, చెప్పులు దానం చేయండి. మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి 10,000 రాజసూయ యాగానికి సమానమైన ఫలితాన్ని పొందుతాడు. వైశాఖమాసంలో పగలు నిద్రపోకూడదు. ఈ నెల మొత్తం కంచుపాత్రలో భోజనం చేయడం కూడా నిషేధించబడింది. వైశాఖం, మాఘం, కార్తీకం ఈ 3 మాసాలలో ఆధ్యాత్మిక సాధన తగినంతగా చేయాలని మన పెద్దలు చెప్పారు. కార్తీక పురాణం, మాఘ పురాణాల మాదిరిగానే వైశాఖ పురాణం కూడా ఉనికిలో ఉంది. దీనిని వేదవ్యాసుడు రచించాడు. వైశాఖమాసంలో విశేషమైన పండుగలు ఉన్నాయి కనుక ప్రతిరోజు ఒక వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.